సరే వదినా, మేము ఇక బయలుదేరుతాము. అయ్యో, అప్పుడే వెళితే ఎలా వదినా? భోజనం చేసి వెళ్ళండి. భోజనమా? మీరు చేసిన జంతికలు టమాటా రసం కాంబినేషన్ తలుచుకుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. భద్రావతి, భోజనం చేసి వెళ్దాం. ఏమండి, మీకింట్లో భోజనం పెట్టడం లేదా? నోరు మూసుకొని బయలుదేరండి. ఎలాగో వచ్చారు కదా, మా ఇంటికి కూడా రండి. మా ఇల్లు కూడా చూసినట్టుంటుంది. అది కాదండి, ఇప్పటికే మేము వచ్చే చాలాసేపు అయింది. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు వస్తాం. ఇప్పుడేమనుకోకండి. ఇంకెప్పుడైనా అంటే అస్సలు కుదరదని అర్థం. సుమిత్ర, నువ్వైనా చెప్పు. వెళ్ళిరండి వదినా, అక్క చాలా రోజుల నుంచి అడుగుతోంది. అలాగే. లక్ష్మి, హరి, మీరు కూడా రండి, వెళ్ళొద్దాం. నేను వాళ్ళ ఇల్లు చాలా సార్లు చూశానమ్మా, మీరు వెళ్ళండి. రండి రండి, వెళ్దాం రండి. రండి, పదము. అబ్బబ్బా, ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి మంచి పని చేశాను. తల మీద నుంచి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. అమ్ముంటే ఆ పని ఈ పని అని ఊపిరి పీల్చుకొనివ్వకుండా పనులన్నీ చెప్పేది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మా సొంత ఇంట్లో ఉంటే ఎంత బాగుండేదో అని. అప్పుడైతే నాకు నచ్చినట్టుగా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంట్లో పనులు చేసుకోవచ్చు. కానీ ఏం చేయను, అంతా నా కర్మ. అమ్మతో పాటు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదైంది. ఇప్పుడింట్లో ప్రశాంతంగా హాయిగా ఉంది. ఎలాగో బట్టలన్నీ ఉతికేశాను కాబట్టి రూమ్కి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. బెడ్ అంత కంఫర్టబుల్ గా ఉంది. ఆహా, బెడ్ సూపర్ గా ఉంది. ఆహా, ఎంత కంఫర్ట్ గా ఉంది. ఆ జైల్లో నేల మీద పడుకొని మెడలు పట్టేసేవి. ఇక్కడ ఎంత హాయిగా ఉందో. త్రిపుర ఇక్కడ రాణిలాగా హాయిగా ఉంది. కొంచెం కూడా నా గురించి ఆలోచించట్లేదు. వీలైనంత త్వరగా ఈ ఇంటికి రాజకుమారుడిలా వచ్చి ఉండిపోవాలి. ఈ ఇంటికి అల్లుడిని, నన్ను ఎలా చూసుకోవాలి? నేను అడిగినవన్నీ తీసుకొచ్చి మహారాజులాగా చూసుకోవాలి. కొంచెం గాలి తక్కువైంది. ఫ్యాన్ స్పీడ్ పెంచితే బెటర్. ఫ్యాన్ స్పీడ్ ఎంత పెంచినా ఉక్కపోస్తోందేంటి? కొంచెం డోర్ తీసి ఉంచితే బెటర్ ఏమో. అమ్మా, లక్ష్మి ప్లీజ్, మీతో మాట్లాడడానికి ఏమీ లేదు. నన్ను వెళ్ళనివ్వండి. మీరేమనుకోకండి అల్లుడు గారు, కొంచెం టైం ఇస్తే నేను దానికి సర్ది చెప్తాను. ఈ సమస్య నుండి పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం లేదా అత్తయ్య గారు? ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఆ రోజు ఎలా గడుస్తుందో అని చాలా భయంగా ఉంది. అర్థమైంది బాబు, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు కదా. దానికి తగ్గట్టు పరిస్థితి, మనస్థితి అన్నీ మారిపోతాయి. అసలే మీరు టెన్షన్లో ఉన్నారు, మళ్ళీ మేము టెన్షన్ పెడుతున్నామని అనుకోవద్దు బావా. కానీ అన్నిటికంటే ముందు ఈ ఇంటి సమస్యకు పరిష్కారం వెతకాలి. మళ్ళీ ఏమైందమ్మా? ఈ రోజు గుట్టంతా బయటపడుతుంది అని అనుకున్నాం బావా. మీరు రాకముందు ఓనర్ వచ్చారు. ఎక్కడ మీకు ఎదురు పడతారోనని కంగారు పడ్డాం.
తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసేసాం. అసలు విషయం ఏంటంటే 60 లక్షల డబ్బు అరేంజ్ చేస్తే ఈ ఇల్లు మాకే అమ్ముతామని చెప్పారు. అ- 60 లక్షల? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు కనుక తీసుకురాకపోతే ఇల్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది కనుక మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక అంతే, నా ప్రాణాలు తోడేస్తారు. జరగకూడదు, అలా జరగకూడదు. ఏదో ఒకటి చేసి ఈ ఇంటిని కాపాడుకోవాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పుడూ ఏం రెస్ట్ తీసుకుంటాం? ఎలాగో ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి టీవీ ఆన్ చేసి మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. అమ్మో దేవుడా, ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఛే, ఈ దెయ్యం సినిమా వద్దు, ముందు ఛానల్ మార్చేయాలి. అమ్మడానికి మా దగ్గర బంగారం కూడా లేదు, కిడ్నీలు మాత్రమే ఉన్నాయి. అవి అమ్ముకుంటారా? అక్క, లక్ష్మి ప్లీజ్, దయచేసి ఏదో ఒకటి అనకండి. నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, సరిపోతుంది. అత్తయ్య అడుగుతోంది, ఏం ప్లాన్ చేస్తారు? అప్పుడే చెప్పాను కదా, లాకర్లో పెట్టిన కట్నం డబ్బులతో ఈ ఇల్లు కొందాం. తర్వాత డబ్బంతా తెచ్చి మళ్ళీ ఆ బంగారు నగలు తీసి లాకర్లో ఉంచుదాం. ఏమంటావు బావా?